హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియండి. ఇక తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుండి కొండా సురేఖను తొలగిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు అక్కినేని కుటుంబంపై చేసిన కొండా సురేఖ గారిని మంత్రివర్గం నుండి తొలగించాలంటూ ఢిల్లీ హైకమాండ్ నుండి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల ఒక ఇష్యూలో కేటీఆర్ గారు అక్కినేని కుటుంబం మీద దౌర్జన్యం చేశారని, దీనిపై కన్వెన్షన్ కూల్చివేత అడ్డువేత గురించి సమంత గారిని కేటీఆర్ గారు రమ్మన్నారని, దానికి నాగార్జునను నాగ చైతన్య గారు సమంతను వెళ్ళమని ఫోర్స్ చేస్తే ఆమె వెళ్ళలేక విడాకులు తీసుకుందని ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ గారు ఈరోజు కొండా సురేఖ గారి మీద సినీ వర్గాల్లో మరియు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్రంగా ఉన్నాయని సినీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరియు రాజకీయ నాయకులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసుకోవడం సరైనది కాదని, ఏదైనా ఉంటే అభివృద్ధి రూపంలో చూపించాలే తప్ప సినీ పరిశ్రమను రాజకీయాల్లోకి లాక్కూడదని సినీ వర్గాలు మరియు రాజకీయ వర్గాలు కోరుతున్నాయి. మరియు ఇలాంటి వ్యాఖ్యలకు చేసినందుకు అమలా గారు రాహుల్ గాంధీ గారికి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై స్పందించిన రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో సమావేశమై తెలంగాణ రాష్ట్ర నేతలతో సమావేశమై కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలను సరిదిద్దుకునేలా ఆమెతో సారీ చెప్పించి మరియు ఆమెను తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుండి తొలగిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై కొండా సురేఖ స్పందించాల్సి ఉంది. అయితే ఇలాంటి వ్యాఖ్యలు ఇక నుండి చేయవద్దని, ఇలాంటి వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందని ఢిల్లీ నుండి హైకమాండ్ అన్నట్టు తెలుస్తుంది. అయితే త్వరలోనే ఢిల్లీకి కొండా సురేఖ గారిని పిలిపించుకొని క్లాస్ మందలిస్తారు అన్నట్టు తెలుస్తుంది. దీనిపై టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారిని వివరణ కోరిన ఢిల్లీ హైకమాండ్ ఇక కొండా సురేఖను మంత్రివర్గం నుండి తీసేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే కొండా సురేఖ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. గతంలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్న తరుణంలో మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో పిస్తోల్తో ఉద్యమకారుల మీద ఎక్కి చూపి విధ్వంసం సృష్టించింది.